హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రో లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను ఉపయోగించి టెక్స్ట్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను మీకు క్లియర్ గా చెప్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ మీద బేసిక్ వీడియోలు ఆల్రెడీ చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి, పైన నేను కార్డ్స్ లో ఇస్తున్నాను. ఈ వీడియోస్ లో నేను ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే టైమ్ లైన్ ప్యానల్ లో ఒక వీడియో ఉంది, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఒక పర్సన్ మనకు ఐస్ స్కేటింగ్ చేస్తున్నట్లు మనకు ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్లే హెడ్ ను మొదట్లో పెట్టాను. ఇక్కడ ఫ్రెండ్స్, మీరు ఎఫెక్ట్ ను అప్లై చేయాలనుకున్న ఆబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసే ముందు ఇక్కడ షో ఆబ్జెక్ట్ ఓవర్ ప్రివ్యూ సెలక్షన్ లో ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ సెలక్షన్ లో ఉంది. నేను ఇప్పుడు ఈ పర్సన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాను. నాకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో అన్అసైన్డ్ మాస్క్ కింద ఆబ్జెక్ట్ మాస్క్ 1 అని ఇక్కడ క్రియేట్ అయింది. అంటే ఇక్కడ ఈ పర్సన్ కి సంబంధించిన మాస్క్ డేటా అనేది అడోబీ ప్రీమియర్ ప్రో ఇక్కడ మనకు క్రియేట్ చేసింది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మాస్క్ ఓవర్లే సెలెక్ట్ చేసి రెడ్ ఓవర్లేను సెలెక్ట్ చేశాను. చూసారా, నాకు ఇక్కడ పర్సన్ సెలెక్ట్ అయ్యాడు, కానీ ఇక్కడ అతని చేతిలో ఉన్న స్టిక్స్ సెలెక్ట్ కాలేవు. అండ్ ఆల్సో మనకు పర్ఫెక్ట్ గా సెలెక్ట్ కాలేదు. ఇక్కడ మాస్క్ ఓవర్లేను బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసి చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పర్ఫెక్ట్ గా సెలెక్ట్ కాలేదు. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకు లాసో టూల్ సెలెక్షన్ లో ఉంది. లాసో టూల్ తో యాడ్ టు ఆబ్జెక్ట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది. దీని ద్వారా నేను ఈ పర్సన్ కి సంబంధించిన ఈ స్టిక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏదైతే సెలెక్ట్ కాలేదో దాన్ని మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేశాను. రైట్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను బ్లాక్ అండ్ వైట్ లో మళ్ళీ పెట్టాను. రైట్, చూసారా, ఈ విధంగా మాస్క్ ఓవర్లే ద్వారా మనం ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, అన్అసైన్డ్ మాస్క్ కింద ఉన్నటువంటి ఇక్కడ మనకు ట్రాక్ సెలెక్టెడ్ మాస్క్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ ఇచ్చారు. దీన్ని మనము క్లిక్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రియల్ టైమ్ లో మనకు ఈ పర్సన్ ఐస్ స్కేటింగ్ చేస్తున్నప్పుడు మనకు అడోబీ ప్రీమియర్ ప్రో ఏం చేస్తుందంటే వీడియో మొత్తం కూడా మాస్క్ డాటాని క్రియేట్ చేసి మనకు ఇస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. బ్లాక్ అండ్ వైట్ లో ప్లే చేస్తున్నాను. ప్లే చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను. చూడండి, మాస్క్ డాటా అనేది మనకు ఈ వీడియోకు అడోబీ ప్రీమియర్ ప్రో ఏ విధంగా క్రియేట్ చేసి ఇచ్చింది అనేది చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అడోబీ ప్రీమియర్ ప్రో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మాస్క్ డాటాను క్రియేట్ చేసి మనకి ఈ విధంగా ఇచ్చింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు క్రియేట్ అయినటువంటి ఈ ఆబ్జెక్ట్ మాస్క్ డాటాని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నెక్స్ట్ ఒపాసిటీలో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసినట్లయితే నాకు ఈ విధంగా క్రియేట్ అయింది. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకు టెక్స్ట్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు వీడియో ట్రాక్ 1 లో ఉన్నటువంటి ఈ మాస్క్ డేటా క్రియేట్ అయినటువంటి ఈ వీడియోను నేను డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నాను. దానికోసం ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా థర్డ్ వీడియో ట్రాక్ లో ఈ విధంగా నేను ఫస్ట్ వీడియో ట్రాక్ లో ఉన్నటువంటి వీడియోను డూప్లికేట్ చేశాను. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఫస్ట్ వీడియో ట్రాక్ లో ఉన్నటువంటి ఈ ఫుటేజ్ ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు ఒపాసిటీలో కాపీ చేసినటువంటి ఈ ఆబ్జెక్ట్ మాస్క్ ను నేను డిలీట్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, డిలీట్ చేయగానే నాకు మొదట్లో ఉన్న ఫుటేజ్ కనిపిస్తుంది. అది ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు గుర్తు పెట్టుకోండి, మనకు అడోబీ ప్రీమియర్ ప్రో లో ఎప్పుడైనా సరే టాప్ వ్యూ కనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ చూడండి, వీడియో ట్రాక్ V3 లో మనము ఆబ్జెక్ట్ మాస్క్ క్రియేట్ చేసి దానిని ఒపాసిటీకి కాపీ చేసిన వీడియో ఫుటేజ్ ఉంది. దాన్ని చూపిస్తాను. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వీడియో ట్రాక్ 1 లో ఉన్నటువంటి ఈ వీడియోని నేను టోగిల్ ట్రాక్ అవుట్పుట్ ను ఆఫ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమైతుందంటే మనకు వీడియో ట్రాక్ V3 లో ఉన్నటువంటి ఈ లేయర్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం మొదట్లో ఏదైతే మాస్క్ డాటా క్రియేట్ చేసి ఆ డాటాను మనం ఒపాసిటీకి కాపీ చేశాం కాబట్టి మనకు టాప్ వ్యూలో ఇది ఉంది. మనము ట్రాక్ 1 ను ఆఫ్ చేసినప్పుడు థర్డ్ ట్రాక్ లో ఇది ఉంది కాబట్టి ఇది కనిపిస్తుంది. ఒకవేళ నేను వీడియో ట్రాక్ 1 ను ఆన్ చేసినప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుంది. టెక్స్ట్ బిహైండ్ ఆబ్జెక్ట్ అనేది మన గోల్ కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ టూల్స్ ప్యానల్ లో టైప్ టూల్ ను సెలెక్ట్ చేశాను. టైప్ టూల్ ను సెలెక్ట్ చేసి నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఐస్ స్కేటింగ్ అని నేను టైప్ చేస్తున్నాను.
ఐస్ స్కేటింగ్ అని టైప్ చేశాను. టైప్ చేసి నేను ఇప్పుడు సెలక్షన్ టూల్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కొద్దిగా మీకు కనిపించే విధంగా ఈ విధంగా బిగ్ సైజ్ చేశాను. అండ్ నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఫ్రంట్ కి తీసుకొచ్చాను. ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ గ్రాఫిక్ ను నేను ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకు టెక్స్ట్ ఎక్కడ కనిపిస్తుందండి? పర్సన్ కి ముందు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇక్కడ అడోబీ ప్రీమియర్ ప్రో లో టైమ్ లైన్ ప్యానల్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే V4 ట్రాక్ లో మనకు ఇక్కడ టెక్స్ట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఎప్పుడైనా టాప్ వ్యూ కనిపిస్తుంది కాబట్టి మొదట మనకు ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ చేశాం కాబట్టి టెక్స్ట్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను V1 అండ్ V3 ఉన్నటువంటి ఈ రెండు వీడియో ట్రాక్ మధ్యలో ప్లేస్ చేస్తాను. చూడండి, చూసారా? నేను ప్లేస్ చేయగానే ఏమైందంటే ఆటోమేటిక్ గా ఈ టెక్స్ట్ అనేది బిహైండ్ ద ఆబ్జెక్ట్ అంటే ఈ పర్సన్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. టెక్స్ట్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా? మనకు టెక్స్ట్ అనేది ఆబ్జెక్ట్ అంటే ఈ పర్సన్ వెనకాలకి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు అడోబీ ప్రీమియర్ ప్రో లో టాప్ వ్యూ కనిపిస్తుందండి. టాప్ లో మనకు ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ద్వారా మాస్కింగ్ చేసి ఒపాసిటీకి కాపీ చేసిన వీడియో లేయర్ V3 ఉంది కాబట్టి మనకు టాప్ వ్యూ లో V3 లో ఇక్కడ దాన్ని ప్లేస్ చేసాము. సెకండ్ లో టెక్స్ట్ ని ప్లేస్ చేసాము. అండ్ ఫస్ట్ లేయర్ లో ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ద్వారా మనం జనరేట్ చేసిన మాస్క్ ని ఒపాసిటీకి కాపీ చేయకుండా, అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ V1 ని సెలెక్ట్ చేశాను. V1 లో మనకు మాస్క్ డేటా క్రియేట్ అయింది కానీ మనం దాన్ని ఒపాసిటీకి కాపీ చేయలేదు. ఆ లేయర్ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఇది ఒక్కటే కనిపించాలనుకుంటే V2 అండ్ V3 ని ఇక్కడ ఆఫ్ చేశాను. చూసారా? నేను V2 V3 ఈ రెండింటిని ఆఫ్ చేసినప్పుడు V1 లో ఉన్నటువంటి ఫుటేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ నాకు V2 ఆన్ చేశాను, V1 ని నేను ఆఫ్ చేస్తున్నాను. చూడండి అప్పుడు ఫ్రెండ్స్ ఏమైతుందంటే ఓన్లీ టెక్స్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ నేను V3 ని ఆన్ చేశాను. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మనకు V1 అనేది ఇక్కడ ఆఫ్ లో ఉంది కాబట్టి V2 లో ఉన్నటువంటి టెక్స్ట్ V3 లో ఉన్నటువంటి మనం జనరేట్ చేసిన మాస్క్ డాటాను ఒపాసిటీకి కాపీ చేసాం కాబట్టి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మనకు V1 లేయర్ ను ఆఫ్ చేయడం ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారా? నేను V1 ను ఆన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే ఈ V1 V2 V3 ట్రాక్స్ ని మీరు ఆఫ్ చేసి ఆన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధంగా టెక్స్ట్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా ప్లేస్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఒక క్లారిటీ చెప్తాను ఇక్కడ చూడండి. V1 లో మనం ప్లేస్ చేయాల్సిన వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో దానికి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ మాస్క్ డాటా అనేది ఒపాసిటీకి మనం కాపీ చేయము. అండ్ V3 లో ఉన్నటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో దానికి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ మాస్క్ డాటాను ఒపాసిటీలో ఈ విధంగా కాపీ చేస్తాం. అండ్ సెకండ్ లేయర్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ ను సెలెక్ట్ చేసి టెక్స్ట్ కి సంబంధించిన కలర్ అనేది మనం డిఫరెంట్ గా చేంజ్ చేసుకోవచ్చు. నేను టెక్స్ట్ యొక్క కలర్ ని ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి గ్రీన్ బ్లాక్ ఓకే ఈ విధంగా టెక్స్ట్ యొక్క కలర్ ని మనం చేంజ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఐస్ స్కేటింగ్ అనేది మనకు ఈ విధంగా పర్సన్ కి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ను ఉపయోగించి టెక్స్ట్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఇది ఈ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.